జ్యూరిచ్ లో తెలుగు ఎన్ఆర్ఐలతో లోకేష్ ఆత్మీయ సమావేశం. మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని కితాబు. ఎన్ఆర్ఐలు ఎక్కడున్నా టీడీపీకి అండగా నిలుస్తున్నారని వెల్లడి. కేసీఆర్ మాట్లాడే సమయంలో ఆంధ్రాలో కూడా ఎంతో మంది ఆసక్తిగా వినేవారన్న కేటీఆర్. కేసీఆర్ మాట వింటే ధైర్యం వస్తుందనుకునేవారు ఉన్నారన్న కేటీఆర్. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుందన్న జగ్గారెడ్డి. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్న జగ్గారెడ్డి. శ్రీవారి భక్తులకు మసాలా వడలు అన్నప్రసాద మెనూలో మరో ఐటమ్. నేడు ట్రయల్ రన్ 5,000 వడలు వడ్డింపు. త్వరలోనే పూర్తి స్థాయి మెనూ. యూపీలో కుంభమేళాతో పర్యాటక ఆతిథ్య రంగంలో 4.5 లక్షల మందికి ఉపాధి. రవాణా రంగంలో 3 లక్షల మందికి ఉపాధి. ఏపీలో వరల్డ్ క్లాస్ పీజీఏ గోల్ఫ్ సిటీ. జ్యూరిచ్ లో మంత్రి లోకేష్ ను కలిసిన స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు. ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని హామీ. గవర్నర్ ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన గవర్నర్ కార్యాలయం. పురస్కార గ్రహీతల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహా పలువురు. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్న కిరణ్. పవన్ ను సీఎం గా చూడాలని తాము 10 ఏళ్లుగా చూస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేతలు విమర్శించడానికి అవకాశం ఇవ్వొద్దని సూచన. సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కేసు. మహిళా కమిషనర్ ఎదుట హాజరైన కాలేజీ బృందం. హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల వెల్లువ. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హైడ్రా. స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ డిమాండ్లు. టీడీపీకి హైకమాండ్ కీలక ఆదేశాలు. ఈ అంశంపై ఎవరు మాట్లాడవద్దన్న పార్టీ అధిష్టానం. బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆదేశం. వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించవద్దని సూచన. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కంపెనీ కీలక ప్రకటన. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సానుకూల ప్రకటన వచ్చిందన్న సంస్థ. మీరు పార్టీ లైన్ దాటుతున్నారని కొలికపూడికి స్పష్టంగా చెప్పామన్న వర్లరామయ్య. సీఎం సీరియస్ గా ఉన్న విషయాన్ని కొలికపూడికి చెప్పామన్న వర్లరామయ్య. బీఆర్ఎస్ నేతలు ప్రతి జిల్లాకు వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న ఆది శ్రీనివాస్. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం సరికాదన్న ఆది శ్రీనివాస్. మన్మోహన్ సింగ్ ను బొమ్మగా ఉంచి సోనియా గాంధీనే పాలన సాగించారన్న రఘునందన్ రావు. వైసీపీ 5 ఏళ్ల పాలన ఒక విపత్తు అన్న అమిత్ షా. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చుని వేడుక చూసారా అన్న షర్మిల. దమ్ముంటే వైసీపీ పాలనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని సవాల్. జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం. కేసులను విచారిస్తున్న ధర్మాసనాన్ని మార్చిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్. బాధిత వ్యక్తి మాత్రమే పరువు నష్టం కేసు వేయగలరన్న రాహుల్ తరపు న్యాయవాది. వామన రూపంలో మహావిష్ణువు ఎదిగినట్టు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారన్న జనసేన నేత కిషోర్. మంచు మనోజ్ తో నా అనుబంధం మరింత పెరిగిందన్న నారా రోహిత్. భైరవం సినిమాలో నటించిన మనోజ్, రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్. అక్కినేని వారి ఇంట మరోసారి మోగనున్న పెళ్లి బాజాలు. తన ప్రేయసి జైనాబ్ తో పెళ్లాడనున్న అఖిల్. మార్చి 24న పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. రిషబ్ పంత్ కి ఎల్ఎస్జీ కెప్టెన్సీ అధికారికంగా ప్రకటించిన ఫ్రాంచైజీ. చాలా కాలం తర్వాత తిరిగి జట్టులో చేరిన మహమ్మద్ షమి. షమి బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోను పంచుకున్న బీసీసీఐ.